కొబ్బరి చట్నీ ఎవరైనా కెటిల్‌లో చేయడం చూసారా? మేమైతే ఆప్షన్ లేక కెటిల్‌లో చేశామనమాట. నేనైతే ఎప్పుడు అంత టేస్టీ కొబ్బరి చట్నీ తినలేదు. బికాజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసిన ఒక రెసిపీ భలే హిట్ అయిందనమాట. ఇంకా ప్రిపరేషన్‌లోకొస్తే కొంచెం ఆయిల్‌లో ఒక 5 గ్రీన్ చిల్లీ అండ్ 4 రెడ్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు గూడా వేసేయాలి. బాగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెమంత జీలకర్ర, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కెటిల్ ఆఫ్ చేసేసి కొన్ని గార్లిక్ ఏసి మిక్సీ పట్టుకోవాలనమాట. కొబ్బరి చట్నీ చేసిన తర్వాత తాలింపు వేయకుండా ఉంటామా? అందుకే సేమ్ కెటిల్‌లో మేము కొంచెం తాలింపు వేసేసి, తాలింపంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ చట్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆ తాలింపు స్మెల్ ఉంది చూసారా? నిజంగా అమ్మమ్మ చేసినట్టు అనిపిస్తది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. మీరు మాత్రం కెటిల్‌లో చేయొద్దు, నార్మల్‌గా చేసుకోండి.